కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అరుదైన రికార్డును సృష్టించారు. కర్ణాటకలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా సిద్ధు రికార్డులకెక్కారు. దేవరాజ అరసు రికార్డును బ్రేక్ చేశారు సిద్ధరామయ్య. 7 ఏళ్ల 239 రోజుల పాటు సీఎంగా పనిచేశారు దేవరాజ అరసు. 7 ఏళ్ల 240 రోజులతో రికార్డు సృష్టించారు సిద్ధరామయ్య. 2006లో జేడీఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు సిద్ధరామయ్య. కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగి సీఎం పదవి చేపట్టారు సిద్ధు. 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా సిద్ధుకి ఉంది. 8 సార్లు విధానసభకు ఎన్నికయ్యారు సిద్ధరామయ్య. అహిందా పేరుతో ఉద్యమం నడిపిన వ్యక్తి సిద్ధరామయ్య. ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలను ఏకం చేయడంలో సక్సెస్ అయ్యారు సిద్ధు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది సిద్ధరామయ్య. ఎలా చూడాలి దీన్ని? అప్డేట్స్ ఏంటి? మురళి, కర్ణాటక సీఎం గా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. కర్ణాటకలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా సిద్ధు రికార్డు సృష్టించారు. దేవరాజ అరసు రికార్డును బ్రేక్ చేసిన సిద్ధరామయ్య దాదాపు 7 ఏళ్ల 239 రోజుల పాటు సీఎం గా పనిచేసిన దేవరాజ అరసు 7 ఏళ్ల 240 రోజులు ముఖ్యమంత్రిగా ఉండి రికార్డు సాధించారు సిద్ధరామయ్య. ఇటు జేడీఎస్ ఒక ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చి అప్పుడు ఉన్న రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన ఘనత సిద్ధరామయ్యకి దక్కుతుంది. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చిన నేతకు ఆ స్థాయి అవకాశం దక్కడం మొదట సిద్ధరామయ్య అయితే, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అదే అవకాశం లభించింది అనుకోవచ్చు. మురళి, కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగి కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన సిద్ధరామయ్య ఇటు పాలనా పరంగా కూడా మంచి రికార్డు సాధించాడు. అటు ముఖ్యమంత్రి పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్న నేతగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే సిద్ధరామయ్య కురబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కురబ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గంలో ఒక భాగంగా ఉన్న కురబ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య అహిందా అనే ఉద్యమాన్ని నడిపి బీసీ, ఎస్సీ, మైనారిటీలను ఏకం చేసిన ఘనత ఒక్క సిద్ధరామయ్యకే దక్కింది. మిగిలిన ఏ నేతలు కూడా వారి సామాజిక వర్గాలను ప్రభావితం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డీకే శివకుమార్ ఒక్కలిగా, ఏదైతే మాజీ యడ్యూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇలా ఒక్కొక్క నేత తన ప్రాముఖ్యత కూడా ఏదైతే తన సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదిగిన నేపథ్యం, అలాంటి నేపథ్యం లేకుండా కేవలం కురబ సామాజిక వర్గ నేపథ్యంతో కర్ణాటక రాష్ట్రంలో పిగిలిన కులాలను ఏకం చేసిన ఘనత కేవలం అహిందా ఉద్యమం ద్వారా నడిపిన ఘనత కేవలం సిద్ధుకే దక్కుతుంది. కర్ణాటక రాజకీయాల్లో ముద్దుగా సిద్ధు అని పిలుచుకునే సిద్ధరామయ్య వరుస రికార్డులు సాధిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సిద్ధు మరికొన్ని రికార్డులు సాధిస్తారని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో అటు డీకే ఇటు సిద్ధు రెండు జోడు గుర్రాలు. ఈ జోడు గుర్రాల ఎఫెక్ట్ తోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 137 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో దాదాపు 16 సార్లు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా కిరణ్, అలాగే కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ కూడా గజిబిజిగా ఉంటాయంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి కర్ణాటక రాజకీయాల్లో ఉంటుందనేటువంటి మాట. ఎక్కడ కూడా స్టేబుల్గా ప్రభుత్వాలు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఆ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో, మహాసముద్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో చాలా ఒడిదొడుకులు దాటి కూడా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని స్టిల్ అధిరోహించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా జోరుగా చర్చ అయితే జరుగుతోంది సిద్ధరామయ్య విషయం. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మురళి, 2006 సంవత్సరంలో జేడీఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు, కీలక స్థానానికి చేరుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడిగా, నమ్మకస్తుడిగా పేరు పొందాడు. దాదాపు 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేతగా 8 సార్లు విధానసభకు ఎన్నికైన ఘనత కూడా సిద్ధరామయ్య సాధించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో సిద్ధు అనే ఒక ముద్దు పేరుతో పిలువబడే ఏకైక నాయకుడు సిద్ధరామయ్య. ఏదైతే కురబ సామాజిక వర్గానికి సంబంధించి సిద్ధరామయ్య అటు కర్ణాటకలోను, ఇటు కర్ణాటక బార్డర్ ప్రాంతంలో, ఇటు ఆంధ్రాలోను, అటు తెలంగాణలోను కూడా రాజకీయాలు ప్రభావితం చేసే నేత. గత తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేశారు, ఇటు డీకే ప్రచారం చేశారు. తెలంగాణకు కర్ణాటకకు దగ్గర సంబంధాలు ఉంటాయి. బార్డర్ రాష్ట్రాలు, ఆంధ్ర కర్ణాటక అని పిలువబడే కర్ణాటకలో కొంత భాగం గుల్బర్గా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తెలుగు వారితో నింటుంటాయి.
రాజకీయాల్లో ఒక ఒక వెలుగు వెలిగిన సిద్ధరామయ్య రాబోయే రోజుల్లో తను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పిస్తారంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్న ఈ రికార్డ్స్ అన్ని సాధించిన తర్వాత సిద్ధరామయ్య అరుదైన రికార్డులు సాధించారు. అయితే రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాల్లో ఏదైతే ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని ఊహాగానాలు చెలరేగాయి. అది కంటిన్యూగా నడుస్తుంది. గత 2 నెలల కాలం నుంచి బ్రేక్ఫాస్ట్ మీటింగులతో పాటు లంచ్ మీటింగ్లు కూడా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కర్ణాటక సీఎం పీఠం దాదాపు మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే 2 నెలల కాలం తర్వాత ఏదైతే ఈ రికార్డులు సిద్ధరామయ్య రికార్డుల కోసమే కొంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగించారని కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోబోతుందంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ఇప్పటి నుంచి స్కెచ్లు వేస్తుంది. వచ్చే ఎన్నికల్లో తాను ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూస్తే సిద్ధరామయ్యే కర్ణాటకకు అంటే వచ్చే ఎన్నికల వరకు కూడా ఆయనే ఉండే విధంగా ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు. ఒక చక్రం అయితే తిప్పారు. అందుకే డీకే కూడా సైలెంట్ అయిపోయారు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. అక్కడ ఆయన రాజకీయ చతురత బయటపడింది కూడా చాలా మంది చెప్తున్నటువంటి మాట. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇప్పటికీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ అనధికారికంగా సమాచారం ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో కర్ణాటక సీఎం పీఠం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశగా అడుగులేస్తుంది. ఎందుకంటే ఈ సంధి కాలంలో ఏదైతే ఈ సంధి కాలంలోనే ఇటు డీకే అటు సిద్ధు 2 వర్గాలు సమిసిపోతాయని భావించారు. కానీ అవి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. రాబోయే రోజుల్లో సిద్ధరామయ్యకి సర్ది చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరో అడుగు ముందుకేస్తుందంటూ ఇప్పటికే ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఈ అన్ని పరిణామాలు గమనించిన తర్వాత కర్ణాటక రాజకీయ పీఠం మారే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరో 2 నెలల తర్వాత కర్ణాటక సీఎం పీఠం డీకేకి దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఇటు డీకే వర్గీయులు అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ చెవులో జోరీగా ఉండే నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటికున్న కర్ణాటక రాజకీయాలను పరిశీలిస్తే సిద్ధు ఆల్ టైమ్ రికార్డ్ సాధించాడు. సిద్ధరామయ్యగా పిలువబడే అహింద ఉద్యమాన్ని నడిపిన నేతగా, మిగిలిన సామాజిక వర్గాన్ని ఏకం చేసిన నేతగా, అన్ని సామాజిక వర్గాల్లో యాక్సెప్టెన్సీ ఉన్న నేతగా సిద్ధు రాజకీయ చరిత్ర నెలకొల్పారని అనుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అరుదైనటువంటి రికార్డు అయితే సాధించారు. కర్ణాటకలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా సిద్ధు రికార్డులకు ఎక్కారు. దేవరాజ అరసు రికార్డును సిద్ధరామయ్య బ్రేక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 7 ఏళ్ల 239 రోజుల పాటు సీఎంగా పనిచేశారు దేవరాజ అరసు. 7 ఏళ్ల 240 రోజులతో రికార్డు సృష్టించారు సిద్ధరామయ్య.